ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసంలో మనము క్రైస్తవ సిద్ధాంతాలు అన్నటువంటి అంశం మీద అనేక ధ్యానములను మనం చర్చిస్తూ ఉంటున్నాము. నేటి ధ్యాన అంశము ఏంటి అంటే విశ్వాసము మరియు క్రియలు, ఫెయిత్ అండ్ వర్క్స్. దీని గురించి బైబిల్లో మనకు ఎంతో స్పష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే వాక్యాలు ఉంటున్నవి. ఈరోజు మరి వాటిని ధ్యానం చేయని అంటున్నాము. మరి నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి 20 దాకా చదువుకుందామండి. ది బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 2 verses 18 to 20. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. మరి 20వ వచనంలో, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? కాబట్టి ప్రియులారా, ఈరోజు విశ్వాసము మరియు క్రియల మధ్య ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంబంధాన్ని మనం పరిశీలించనుంటున్నాం. ప్రియులారా, we are going to examine the essential relationship between faith and works. మరి దీనిలో భాగంగా మరి 3 పాయింట్స్ మీకు చెప్పాలని చెప్పి ఆశిస్తున్నాను. ఒకటి, మరి విశ్వాసం యొక్క నిర్వచనము, మరి అంతేకాకుండా రెండవదిగా మరి క్రియల యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్క్స్. మరి అంతేకాకుండా మూడవదిగా మనము ఇంకా ఈ యొక్క దీనిని గురించినటువంటిది క్రియలు లేని విశ్వాసం హృదము అన్నటువంటి మూడవది. మరి వీటిని గురించి మనం ధ్యానం చేద్దామండి. మొట్టమొదటిగా మరి ఏంటంటే విశ్వాసం యొక్క నిర్వచనము. వాట్ ఈజ్ ఫెయిత్? డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ ప్రియులారా. విశ్వాసము అంటే మరి అది దేవునిపై లోతైనటువంటి నమ్మకము మరియు ఆధారము ప్రియులారా. ఫెయిత్ ఈజ్ డీప్ ట్రస్ట్ అండ్ రిలయన్స్ ఆన్ గాడ్. కాబట్టి మనకు హెబ్రీలు 11:1 వచనంలో మనకు ఉంటున్నది, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, ఓకే అండి, మరి అదృశ్యమైన ఉన్నవనటకు రుజువై ఉన్నది. కాబట్టి మరి దేవుని వాగ్దానాలను మనల్ని మనము అప్పగించుకోవటం, దేవుని యొక్క వాగ్దానాలకు, దేవుని యొక్క వాగ్దానాలను మనం నమ్మటం ప్రియులారా. ఫుల్లీ ట్రస్టింగ్ గాడ్, బిలీవింగ్ ఇన్ హిమ్, బిలీవింగ్ ఇన్ హిస్ ప్రామిసెస్. మరి అది సంపూర్ణమైనటువంటి చైల్డ్ లైక్ ఫెయిత్ అనేటువంటిది. మరి ఆ యొక్క టైట్ రోప్ మీద నడిచేటటువంటి వారిని, టైట్ రోప్ వాకర్ ఒక అనాలజీ మనం తీసుకున్నప్పుడు, వాళ్ళు ఎంతగా ప్రియులారా ఒక్కొక్క అడుగు మరి విశ్వాసంతో వారు ఎంత ఫర్మ్గా, కన్సిస్టెంట్గా, ఫోకస్డ్గా వారు ముందుకు వెళుతూ చేరవలసినటువంటి గమ్యం చేరుతుంటారు. కాబట్టి ఈ యొక్క విశ్వాస జీవితం కూడా ప్రియులారా ఎంతో అన్సర్టనిటీ ఉంటుంది, మరి ఎన్నో ఛాలెంజెస్ ఉంటూ ఉంటాయి. ఆ విశ్వాస జీవితం అనేటటువంటిది ప్రియులారా శక్తివంతంగా ఎంతో అంతకంతకు వర్ధిల్లటము, మరి ఇట్స్ రియల్లీ ఎక్సైటింగ్, అడ్వెంచరస్, ఎంపవరింగ్, మరి థ్రిల్లింగ్, ఎంథ్రాలింగ్. కాబట్టి ఇటువంటి పదాలను మనం వాడవచ్చు. కాబట్టి విశ్వాస జీవితం ప్రియులారా ఆ జర్నీ అనేటటువంటిది, మరి ఆ విశ్వాస జీవితంలో మనం ప్రయాణిస్తూ ఉంటున్నామా? క్రీస్తును, యేసును రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించినప్పటి నుంచి కూడా మనకు విశ్వాస జీవితం ప్రారంభమవుతుంది. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచొచ్చు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో మనం ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. మరి ఇది చాలా ప్రాముఖ్యమైనది.
మరి వి నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్ ప్రియులారా. మరి ఆ విశ్వాసము విశ్వాసపు జీవితంలో మరి మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో ఆటుపోటులు, ఎంతో ఛాలెంజెస్, మరి ఎంతో అన్‌సర్టెనిటీ ఉంటాయి కాబట్టి, మనకు ఎంతో యేసు వైపు యేసు ప్రభువే ఈ లోకంలో విజయవంతంగా జీవించాడు. యేసు ప్రభువే మరి ఈ లోకంలో ఎంతో శక్తివంతంగా సక్సెస్‌ఫుల్‌గా మరి జీవించి ఉంటున్నాడు కాబట్టి, మనం గూడా ఆ రీతిగా జీవించటానికి దేవుడు మనకు మరి సహాయం చేయను గాక ప్రియులారా. మరి ఆ రీతిగా మనము మన యొక్క ముందు ఉంచమన్నటువంటి పందెపు రంగంలో మనకిచ్చినటువంటి పనిలో ప్రియులారా మనము మరి ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాము. అంతే కాకుండా రైట్. మరి రెండవదిగా క్రియల యొక్క ప్రాముఖ్యత. ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్క్స్. మరి క్రియలు గూడా చాలా అవసరం. క్రియలు మన నిబద్ధతను ప్రదర్శిస్తాయి. మరియు నిజమైన విశ్వాసానికి నిదర్శనం ప్రియులారా. వర్క్స్ డెమాన్‌స్ట్రేట్ అవర్ కమిట్మెంట్ అండ్ ఆర్ ఎవిడెన్స్ ఆఫ్ జెన్యూన్ ఫెయిత్. ఊరికనే నాకు విశ్వాసం ఉందంటే సరిపోదు. జస్ట్ కేవలం ప్రార్థన చేస్తే సరిపోదు. దేవుని చిత్తం అంటే సరిపోదు కానీ, యూ షుడ్ డెమాన్‌స్ట్రేట్ మన యొక్క క్రియలలో ప్రియులారా. మరి మరి ఆహ్, 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 ఆ యొక్క నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవింతురు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. నీతిమంతులు విశ్వాసంతోటి వారి యొక్క జీవితాలంతా త్యాగంతోటి ప్రియులారా అవసరమైనప్పుడు మరి వారి యొక్క మరి సెక్యులర్ జాబ్స్ కానీ ఏది అడ్డొచ్చినా వాటిని రిజైన్ చేయటానికి ఆ రీతిగా ఎంతమంది ప్రియులారా దేవుని పని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు మరి నేను 2021లో ప్రియులారా దేవుడు నాకు మరి చెప్పి ఉంటున్నాడు. ఈ యొక్క సెక్యులర్ జాబ్ లేకపోతే ఈ ఇటువంటి దాని నుంచి మరి ఇంకా సంపూర్ణంగా దేవుని యొక్క సేవలోనికి, దేవుని యొక్క పిలుపు మేరకు మరి నేను రిజైన్ చేయటం జరిగింది. హెడ్ ఆఫ్ లైబ్రరీగా గ్వాంజావ్‌లో, చైనాలో పనిచేస్తున్నాను. ఆ సమయంలో దేవుడు నాకు చెప్పి ఉంటున్నాడు కాబట్టి జనవరి మాసంలోనే లేకపోతే ఇంకా ఎంతో కాలం చేయవచ్చు. కానీ రిజైన్ చేసి ప్రియులారా మరి ఏంటి క్రియలలో మనకు కనపడాలి ప్రియులారా. దేవుని చిత్తం చేసేటప్పుడు మరి వివాహాల సందర్భంగా అనేక మంది ప్రియులారా దేవుని చిత్తం అంటారు మరలా అన్నీ కూడా సెక్యులర్ జాబ్ లేకపోతే ఇవి అవి చూస్తుంటారు. మరి దేవుడు చూపించినటువంటి వాళ్ళు మరి వివాహ విషయంలో నేను ప్రార్థించింది ఒకటే, ప్రార్థించేటటువంటి ఆ స్త్రీని నాకు అనుగ్రహించమన్నప్పుడు ఆ రీతిగా నేను ఇంకా వేరే ఏవి కూడా చూడలేదు ప్రియులారా. వేరే క్వాలిఫికేషన్స్ ఆర్ ఎనీథింగ్ బాహ్యకరమైనటువంటి పరమైనటువంటి మరి ఆ రీతిగా ప్రార్థన పర్రాలను దేవుడు నాకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఇద్దరం కలిసి ప్రయాణించడం 1990 నుంచి కూడా మా యొక్క వైవాహిక జీవితం నడిపించబడుతుంది. మరి దేవుడు సహాయం చేస్తున్నాడు ప్రియులారా. మరి కాబట్టి క్రియలు అని చెప్పి నేను దానికోసం చెప్తున్నాను. దేవుడు మాకు 2005లో మరి చైనాకు వెళ్ళమని చెప్తున్నాడు. ఆ సమయంలో మరి మేము న్యూజిలాండ్‌కి ఇమిగ్రేషన్‌కి అప్లై చేసి ఉంటున్నాము. అంతా కూడా ఆల్మోస్ట్ అది వచ్చి ఉంటున్నది. నాతో పాటు మిగతా మిత్రులు వాళ్ళు అప్లై చేశారు. వాళ్ళకు వచ్చేసినాయి. కానీ దేవుడు మాకు చైనా దేశంలోకి వెళ్ళమని చెప్పినప్పుడు కుటుంబంతో అక్కడికి వెళ్ళటానికి సహాయం చేశాడు. ఆ రీతిగా పిల్లల తర్వాత 2014లో మరి హాంకాంగ్ వెళ్ళటానికి సహాయం చేశాడు. మరి ఈ సంవత్సరం మరి సైపాన్‌కు ఆ ప్రాంతానికి దేవుడు ద్వారం తెరిచి ఉంటున్నాడు. పిల్లారా మరి విశ్వాసంతో విధేయత చూపించినప్పుడు క్రియలలో ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో పిల్లారా ఎంతగా దేవుడు మన యొక్క అవసరతల్లో అన్నీ కూడా చేసుకుంటాడు. మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి. అప్పుడు సమస్తము దొరుకును. ఇహలోక పరంగా కాదు, అన్ని విధాల పిల్లలు ఆదుకునే దేవుడు మనకుంటున్నాడు. అన్ని విధాల కాపాడేటటువంటి దేవుడు మనకుంటున్నాడు. సర్వ సంపదలు ఆయనలో ఉంటున్నాయి ప్రియులారా. కాబట్టి మరి క్రియల యొక్క ప్రాముఖ్యత మరి ఎఫెసీ 2వ అధ్యాయము 8-10 దాకా చదువుతుంటే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీల్లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉంటున్నాము. మరి మన యొక్క రక్షణ కార్యాన్ని మనం చూసినప్పుడు విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షింపబడి ఉంటున్నాం. రక్షణ అది మట్టుకు ప్రియులారా విశ్వాసంతోటి. మనం విశ్వాసం చూపించడం. విశ్వాసంతోటి కృపచేతనే ప్రియులారా.
ఇది మన యొక్క సొంత పుణ్య కార్యాలు లేకపోతే ఇవేవో చేయటం వలన కాదు. లేకపోతే ఎవరో సంఘ కాపరి మరి ఆయన వలన కాదు కానీ ప్రియులారా, ఇది దేవుని యొక్క క్రియ ఏంటంటే దేవుని యొక్క కార్యం ఏమంటున్నది ప్రియులారా. ఇది క్రియల వలనది కనుక కలిగినది కాదు గనుక ఎవడను అతిశయ వీలు లేదు. నాట్ ఆఫ్ వర్క్స్ లెస్ట్ ఎనీ మ్యాన్ షుడ్ బోస్ట్. ప్రియులారా, మరి సంఘ కాపరులుగా మరి ఇవాంజలిస్ట్ గా ఉన్నటువంటి వారు తెలుసుకోవాలి. ఇదంతా కూడా దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, దేవుడి యొక్క ఆ, మరి కృప చేత ప్రియులారా మనుషులు మరి మనల్ని వీఆర్ ఓన్లీ వెహికల్స్, వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. మనల్ని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మరి విశ్వాసంతో ఒకళ్ళు ప్రభువుని తెలుసుకోవటం అనేటువంటి జరుగుతుంది. అంగీకరించటం బహిరంగంగా కూడా యేసు ప్రభు గారు నోటితో ఒప్పుకోవటం ప్రియులారా, మరి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మరి విశ్వాసం ద్వారా రక్షణ మంచి పనులకు దారితీస్తుంది. మనం రక్షణ పొందిన తర్వాత పిల్లలుగా దేవుని కొరకు పని చేయటం, మరి యేసు ప్రభు వారైతే చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహింపరిచింది అని చెప్పి యోహాను 17:4 చూస్తాం పిల్లలారా. కాబట్టి నీకు నాకు కూడా ఆ యొక్క పని ఉంటున్నది, ఎంతో పని. మరి ఆ విశ్వాసం మారు మనసు పొందటం అంతవరకే కాదు, కానీ ఆ తర్వాత యొక్క న్యూ లైఫ్, వి స్టార్ట్ న్యూ బిగినింగ్, వి స్టార్ట్ ద స్పిరిచువల్ జర్నీ ప్రియులారా. కాబట్టి మరి ఫలాలను ఇచ్చేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి చెట్టు, ఒక చెట్టును చూసినప్పుడు పిల్లరా అది అంతకంతకు ఫలించబడి వర్ధిల్లుతూ మరి మనం ఎంతో ఫలాలను చూస్తూ ఉంటాం. ఫలాలు చాలా అవసరం పిల్లరా. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఆ దేవుడు మనకు అనేక ఆత్మీయ ఫలాలతోటి పిల్లరా, ఆ కృపావరములతోటి మరి ఎంతో పిల్లరా శ్రేష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆటితో ముందుకు వెళ్ళాలని దేవుడు మరి ఆశీర్వదిస్తున్నాడు ప్రియులారా. మరి ఆరోగ్యకరమైనటువంటి విశ్వాసము ఫలాలను ఉత్పత్తి చేస్తుంది ప్రియులారా. హెల్దీ ఫెయిత్ ప్రొడ్యూసెస్ అ ఫ్రూట్ దట్ ఈస్ గుడ్ వర్క్స్. దేవునిలో ఉన్నటువంటి వారు కెనాట్ సిట్ క్వైట్లీ పిల్లల, ఎంతో నెమ్మదిగా ఉండలేరు, ఊరికే ఉండలేరు పిల్లల. దేవుని యొక్క విశ్వాసంతో దేవుడు వారికి చెప్పిన పనులను చేస్తూ మరి ఆ క్రియలు వారి యొక్క జీవితాల్లో కనపడతాయి పిల్లల. మరి మూడవదిగా క్రియలు లేని విశ్వాసము మృతము. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్. కాబట్టి పిల్లల విశ్వాసం ఉందంటే సరిపోదు, మరి దానికి తగినటువంటి క్రియలు కూడా మనలో మరి కనవలసినటువంటి అవసరత ఉంటుంది. క్రియలు లేని విశ్వాసం నిర్జీవమైనవి మరియు అసమర్థమైనటువంటివి. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ లైఫ్లెస్ అండ్ ఇన్ఎఫెక్టివ్ పిల్లలు. మరి మన యొక్క జీవితాల్లో కూడా మరి ఆ జీవంతో శక్తివంతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అటువంటి కార్యాలు మనలో కనపడాలని దేవుడు చూస్తున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 2:26 కూడా ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఫర్ యాజ్ ద బాడీ వితౌట్ ద స్పిరిట్ ఈస్ డెడ్, సో ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈస్ డెడ్ ఆల్సో. కాబట్టి ప్రియులారా, యాకోబు భక్తుడే మరి ఇదే అధ్యాయంలో 2వ అధ్యాయం అంతా కూడా మరి మీకు సమయం ఉన్నప్పుడు మీరు చదవండి, ఏ రీతిగా విశ్వాసంతో ఎన్ని కార్యాలు చేశారు. అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం కూడా పిల్లరా ఈ అంతా కూడా విశ్వాసంతో వీరుల యొక్క జీవితాలు ఉంటున్నవి. మరి ఈ యొక్క వచనాలు చూస్తే మరి ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో మన యొక్క జీవితాల్లో కూడా ప్రియులరా ఆ గుండె కొట్టుకోవటం ఆగిపోయినప్పుడు we are dead, we are no more. That is the end of our lives. That is like that. And just like that, మరి క్రైస్తవులుగా కూడా ప్రియులరా క్రియలు లేని విశ్వాసమును మృతమే. మన యొక్క జీవితాల్లో మరి అటువంటి క్రియలు కనపడుతున్నాయి ప్రియులరా. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. బైబిల్ యొక్క వాక్యం ఎంత తేటగా చెప్తుంది. దే నీడ్ టు బి డెమాన్స్ట్రేటెడ్ ఇన్ అవర్ లైఫ్ ప్రియులరా. క్రియలు అనేటటువంటి మరి దేవుని గణపరిచేటటువంటి క్రియలు, దేవుని స్తుతించేటటువంటి క్రియలు, దేవుని మహిమపరిచేటటువంటి క్రియలు. మరి ఏమి చేసినను మీరు తినను త్రాగినను దేవుని మహిమ కొరకు చేయమని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు అనేక ఉద్దేశాలు అనేక రీతులుగా మనకు తెలియజేస్తుంటాడు పిల్లలు. ఎంతో మరి ఈ యొక్క మరి మనం ఉన్నటువంటి ప్రదేశం ఒక మిషన్ ఫీల్డ్, ఆ ప్రాంతంలో మరి దేవుని కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేయవచ్చు. యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూస్తే Jesus was ever moving from place to place, reaching the unreached people and sharing the good news of God about the kingdom of heaven and how he is healing the people and healing the sick people.
మరి ఆ రీతిగా ప్రియులారా దేవుడు యేసు ప్రభు వారు మనకు ఒక మాదిరి చూపించి ఉంటున్నాడు, ఒక మార్గం అంటున్నాడు. మనం కూడా అదే రీతిగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాడు ప్రియులారా. మనం ఉన్న ప్రదేశంలో మన ఇంట్లోనే ఒక చిన్న బైబిల్ స్టడీ స్టార్ట్ చేయవచ్చు. మరి అక్కడే ప్రియులు అవుట్ రీచ్, మరి ప్రిజన్ మినిస్ట్రీ, మరి మెడికల్ ఈ యొక్క మినిస్ట్రీ చేయవచ్చు. మరి గో టు ద బైవేస్ అండ్ హైవేస్, మార్కెట్ ప్లేసెస్, వి నీడ్ టు డూ అవుట్ రీచ్ ప్రియులారా. ఎంతో ప్రియులారా సువార్తను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఆ సువార్తను చెప్పమంటున్నాడు, వెళ్ళమంటున్నాడు. మీరు వెళ్ళండి అని చెప్పి. నా కోసం ఎవరు వెళ్తారు అని చెప్పి యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తాం. హూ షల్ గో ఫర్ మీ, మరి హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ, నా కోసం ఎవరు వెళ్తారు అని చెప్పి అన్నప్పుడు యేసయ్య అంతగా, ఆ యెషయా ఎంతగా పిల్లలు నేనున్నాను నన్ను పంపు, హియర్ యామ్ ఐ లార్డ్, సెండ్ మీ. అలాగే మోషే యొక్క జీవితంలో కూడా చూస్తే ఎలాగో నీవు లేచి ఈ పట్టణం విడిచి బంధువులు విడిచి వెళ్ళమన్నప్పుడు ఎలాగో తన భార్యతో మరి వెళ్ళటం అనేటువంటి చూస్తున్నాం ప్రియుల. కాబట్టి దేవుడు మనలో ఆ క్రియలు కోరుకుంటున్నాడు ప్రియుల. అథెంటిక్ ఫెయిత్ ప్రొడ్యూసెస్ విజిబుల్ అవుట్కమ్స్. మన యొక్క జీవితాల్లో ప్రియులారా ప్రామాణికమైనటువంటి విశ్వాసము దృశ్యమైన ఫలితాలను ఉత్పత్తి చేస్తుంది మన యొక్క జీవితాల్లో. వీసి ఇది ఎన్నో మినిస్ట్రీస్ ఈ దినాలలో ప్రియులారా దేవుడు నడిపించినటువంటి రీతిలో ముందుకు వెళ్ళటం, తోట మరి వృద్ధి చేయటానికి శ్రద్ధ అవసరం పిల్లల. గార్డెనింగ్ నీడింగ్, గార్డెన్ నీడింగ్ కేర్ టు ఫ్లరిష్. మరి ఎంతో దాన్ని ప్రూన్ చేయాలా, దాన్ని తోవాలా, ఎరువు వేయాలా, శ్రద్ధ వహించాలా, నీరు పెట్టాలా. మరి సూర్యరశ్మి యొక్క ఆ యొక్క ఎండ వాన ఆ యొక్క వెలుతురు అవన్నీ కూడా అవసరం అంటున్నవి. మరి అలాగే మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా ప్రభు సరిచేసుకోవటం, క్షమించటము, దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేయటం, మరి ప్రార్థన చేయటము, మరి ఇతరులకు పరిచర్యలో పాల్గొనటం, ఇవన్నీ కూడా మనల్ని ముందుకు తీసుకెళ్తాయి ప్రియులారా. కాబట్టి మరి ఈ రీతిగా ఉండటం వలన మరి మనము మరి రిఫ్లెక్ట్ ఆన్ అవర్ ఫెయిత్, మనం కూడా ప్రియులారా మరి ఈ యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించే చర్యలను మనం చేయటానికి దేవుడు సహాయం చేయను గాక. మరి సమాజ సేవలో కూడా మరి పాల్గొందాం. లెట్స్ ఎంగేజ్ ఇన్ కమ్యూనిటీ సర్వీస్. మరి మన యొక్క సంఘముల ద్వారా, సహవాసముల ద్వారా, మరి ఎక్కడ లేని దగ్గర యూ కెన్ స్టార్ట్ ఆ చర్చ్ ప్లాంటింగ్ ఆర్ ఇనిషియేటివ్స్, కొత్త పరిచర్యలు పిల్లలు. మరి ఆ రీతిగా మరి లెట్స్ కమిట్ టు గ్రోత్, మరి ఆధ్యాత్మికంగా మరి అది వృద్ధికి కట్టుబడి ఉందాం ప్రియులారా. దినదినానికి వర్ధిల్లటము, ఇన్వెస్ట్ టైమ్ ఇన్ స్పిరిచువల్ డిసిప్లిన్, క్రమంగా మరి బైబిల్ని అధ్యయనం చేయటము, మరి స్టడీ చేయటము సిస్టమేటిక్గా, మరి అంతేకాకుండా మరి ఆ ప్రార్థనలో మరి దేవుని సన్నిధిలో గడపటం అనేటటువంటిది మరి మన యొక్క విశ్వాసానికి తగినట్లుగా మరి మనము లెట్ ఫెయిత్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ చాయిసెస్. మన యొక్క నిర్ణయాల్లో ముఖ్యంగా పిల్లలారా మరి ఆ యొక్క ఆ విశ్వాసంతో చేసుకునేటటువంటి నిర్ణయాలు అవే పిల్లలు మనల్ని ముందుకు నడిపిస్తుంటాయి ధైర్యంతో, విశ్వాసంతో. కాబట్టి క్రియలతో కూడినటువంటి విశ్వాసం మరియు క్రియలు విడదీయరానిటువంటి పిల్లలారా. ఫెయిత్ అండ్ వర్క్స్ ఆర్ ఇన్సపరబుల్. కాబట్టి నువ్వు ఫెయిత్ ఉన్నది, విశ్వాసి అన్నప్పుడు పిల్లారా నీలో క్రియలు కనపడాలా. ఆ యొక్క దట్ ఈస్ ద థింగ్ దట్ వీఆర్ లెర్నింగ్ టుడే. మరి విశ్వాసాన్ని ప్రతిబింబించే విధంగా మనం వ్యవహరించాలి పిల్లలు. వీ నీడ్ టు యాక్ట్ ఇన్ వేస్ దట్ రిఫ్లెక్ట్ బిలీఫ్. మరి అంతేకాకుండా లివ్ అథెంటికలీ టు రివీల్ క్రైస్ట్ లవ్. యేసు యొక్క ప్రేమను చూపించడానికి ప్రతి దినం దేవుడు మనకు అనేక అవకాశాలు ఇస్తాడు. కొత్త వారితో మరి కనెక్ట్ అవ్వటము, మరి వారితో మాట్లాడటము, వారిని కూడా ప్రభు యొక్క మార్గంలో నడిపించటము. కాబట్టి ఆ రీతిగా మరి చేయటానికి జెన్యూన్ ఫెయిత్ ప్రొడ్యూసెస్ ట్రాన్స్ఫర్మేటివ్ గుడ్ వర్క్స్. నిజమైనటువంటి విశ్వాసం ప్రియులారా పరివర్తన కలిగించేటటువంటి మంచి పనులను ఉత్పత్తి చేస్తుంది అని చెప్పి మరి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యం దించిన కాక మరి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పి మీ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాము. మరి విశ్వాసము మరియు క్రియలు ప్రభు ఎంత అవసరం నాయన. ప్రేమ గల ప్రభు మీరే సహాయం చేయండి. నమ్మకంగా ప్రభు మిమ్మల్ని తండ్రి వెంబడించడానికి సహాయం చేయండి ప్రభు. గొప్ప నాయన నన్ను వెంబడించేవారు తను తాను ఉపేక్షించుకొని సిలువను మోస్తూ అనుదినం నన్ను వెంబడించండి అంటున్నారు. గొప్ప నాయన మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతల్లో మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఎంతమంది అస్వస్థత గురై ఉంటున్నారు యేసు నామంలో తండ్రి వారికి స్వస్థత దయచేయండి, ఆదరణ దయచేయండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా ప్రభువా
ఓ గొప్ప నాయన తండ్రి 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 సాటి అయినటువంటి సహకారాలను దయచేయండి ప్రభు. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడితే ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేసి ఈ పరిచయంలో పాలు భాగస్వావలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.